హరే కృష్ణ. సో ఈ వీడియోలో మనము ఎలక్ట్రిక్ మోటార్ అంటే ఏంటి అనే దాని గురించి చర్చించుకుందాం. సో బేసిక్ ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి అని చూస్తాం. ఫస్ట్ మోటార్ యొక్క ఫంక్షన్ ఏంటి, దాని తర్వాత అది ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి చర్చించుకుందాం. సో మీరు స్కూల్లో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లెవెల్లో చదువుకుంటారు. మోటార్ అంటే ఏంటి? మోటార్ అనేది మనం కానీ ఎలక్ట్రికల్ పవర్ కానీ దానికి ఇన్పుట్ ఇచ్చినట్లయితే అది దాన్ని మెకానికల్ పవర్గా మారుస్తుంది. సో ఈ డెఫినేషన్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎలక్ట్రికల్ పవర్ అంటే ఏమని నేర్చుకున్నాం మనం కిందటి జనరేటర్ వీడియోలో చర్చించినప్పుడు. ఎలక్ట్రిక్ పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్, దీన్ని ఎలక్ట్రిక్ పవర్ అంటాం. ఈ వోల్టేజ్ కొంత వోల్టేజ్ కరెంట్ అనేది కానీ దీనికి ఇన్పుట్గా ఇచ్చినట్లయితే ఇదేం చేస్తుంది? మెకానికల్ పవర్గా మారుస్తుంది. మెకానికల్ పవర్ అంటే మనం ఏమి నేర్చుకున్నాము? టార్క్ ఇంటూ ఒమేగా లేదా స్పీడ్ అని నేర్చుకున్నాం కదా. సో ఇది ఎలా కన్వర్ట్ చేస్తుంది? ఈ వోల్టేజ్ కరెంట్ని టార్క్ స్పీడ్గా ఎలా మారుస్తుంది మోటార్ అనే దాని గురించి మనం నేర్చుకోవాలి. అంటే మళ్ళీ మనము ఈ ఫ్యారడేస్ లాస్ ప్రిన్సిపల్స్కి వెళ్ళిపోదాం. సో దాంట్లో జనరేటర్లో మనం ఏమేమి నేర్చుకున్నాం? రెండు మ్యాగ్నెట్స్ మధ్య కండక్టర్ పెట్టి ఆ కండక్టర్ని తిప్పడానికి మెకానికల్ పవర్ వాడినట్లయితే సమ్ టార్క్ ఇంటూ స్పీడ్, తిప్పడానికి కావాల్సిన పవర్ మెకానికల్ పవర్ అన్నట్లయితే ఇక్కడ ఈ కండక్టర్ యొక్క టెర్మినల్స్లో ఎలక్ట్రిక్ పవర్ అనేది మనకి డెవలప్ అయింది కదా. దాన్ని మనం జనరేటర్ ప్రిన్సిపల్ అనేసి అంటాం. మోటార్లో వచ్చేసి ఏమవుతుందంటే రివర్స్. ఏదైతే ఈ ఎలక్ట్రికల్ టెర్మినల్స్ ఉంటాయో ఇక్కడ నేను ఒక సప్లై ఇచ్చినట్లయితే, వోల్టేజ్ ఇచ్చినట్లయితే, ఎప్పుడైతే మనం ఇక్కడ వోల్టేజ్ అప్లై చేస్తామో ఈ కండక్టర్ గుండా కరెంట్ అయితే ఫ్లో అవుతుంది కదా, కరెంట్ ఫ్లో అవుతుంది. అప్పుడు దీన్ని మనం ఎలక్ట్రికల్ పవర్ అంటాం, V ఇంటూ I అనేసి. ఎప్పుడైతే మనం ఇక్కడ ఎలక్ట్రికల్ పవర్ ఇస్తామో ఈ కండక్టర్ ఇప్పుడు ఏమవుతుంది? ఈ కండక్టర్ గుండా కరెంట్ ఫ్లో అవుతుంది కదా, ఈ కండక్టర్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ మోటార్ ప్రిన్సిపల్లో ఏం చెప్తారంటే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఏదైనా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని కానీ మనం రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో కానీ ఇలా ప్లేస్ చేసినట్లయితే ఈ కండక్టర్లో ఒక ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇది సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మోటార్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని, అంటే దీనిలో కరెంట్ ఫ్లో అవుతూ ఉండాలి. ఈ కండక్టర్ని రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో కానీ ఉంచినట్లయితే ఈ కండక్టర్లో ఒక ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ ఫోర్స్ అనేది మరి రొటేషన్స్గా ఎలా మారుతుంది అని అడిగినట్లయితే మనం కండక్టర్ని అలాగ ఉంచుకోలేము, చేత్తో పట్టుకోలేం కదా. దానికోసం మనం ఏం చేస్తాను? మనం జనరేటర్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ని తీసుకొని ఈ కండక్టర్ని దాని మీద ఉంచుతున్నాం. ఈ సిలిండ్రికల్ దాన్ని మనం రోటార్ అనేసి అంటున్నాం కదా, రోటార్ అనేసి అంటాం. ఎప్పుడైతే ఈ కండక్టర్లో ఫోర్స్ డెవలప్ అయిందో ఈ రోటార్ అనేది ఇక్కడ షాఫ్ట్ ద్వారా సపోర్ట్ చేస్తుంటాం కదా, అది ఫ్రీ టు రొటేట్. అంటే దాంట్లో కొంచెం ఫోర్స్ అప్లై అయితే రోటర్ కూడా రొటేట్ అవుతుంది. సో ఆ విధంగా ఈ కండక్టర్లో డెవలప్ అయినటువంటి ఫోర్సు ఈ రోటార్ని అలా తిప్పడానికి కోసం సహాయపడుతుంది. సో ఆ విధంగా ఎంత ఫోర్స్తో అయితే ఇది తిరుగుతుందో దాన్ని మనం టార్క్ అంటాం, ఎంత స్పీడ్తో తిరుగుతుందో దాన్ని ఇక్కడ మనం ఒమేగాని అంటున్నాం. అర్థమైందా? సో దీన్ని మెకానికల్ పవర్ అంటాము. సో జనరేటర్ ప్రిన్సిపల్కి మోటార్ ప్రిన్సిపల్కి ఉన్న తేడా ఏంటి అంటే, జనరేటర్ ప్రిన్సిపల్లో ఇక్కడ మనం ఒట్టి కండక్టర్ మాత్రమే పెట్టుకుంటున్నాం, అది కరెంట్ క్యారింగ్ కండక్టర్ కాదు. కానీ మోటార్ ప్రిన్సిపల్లో ఆ కండక్టర్లో మనం కరెంట్ పంపిస్తున్నాం. కరెంట్ క్యారింగ్ కండక్టర్ని రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో ఉంచినట్లయితే ఈ కండక్టర్లో ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. అదే ఫోర్స్ని మనం ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ మీద కానీ పెట్టినట్లయితే అది రోటార్ అనేది రొటేట్ అవుతుంది. ఇది సింపుల్గా మోటార్ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవడానికి. సరే, ఇప్పుడు మోటార్ అనేది మనకు అర్థమైంది. సో మరి లోడింగ్ అంటే ఏంది ఈ మోటార్లో? సో ఇప్పుడేమో మనం ఇక్కడేమో ఈ మోటార్కి VI ఎలక్ట్రికల్ పవర్ అనేది కానీ మనం ఇచ్చినట్లయితే ఇక్కడేమో ఇది షాఫ్ట్ తిరుగుతుంది అంటున్నాం, కొంత టార్కు స్పీడ్తో తిరుగుతుంది అనుకుంటున్నాం. సో ఇది మోటారు. సో మరి దీనికి లోడింగ్ అంటే ఏంటి అనేది గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. లోడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మోటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న దీనికి బెల్ట్ కనెక్ట్ చేశాను.
బెల్ట్ కనెక్ట్ చేసి ఇక్కడ ఒక నేను లిఫ్ట్ని ఆపరేట్ చేస్తున్నాను అనుకుందాం. ఇప్పుడు ఈ మూమెంట్ లిఫ్ట్ ఖాళీగా ఉంది. సో అంటే ఏమని, ఇప్పుడు ఈ లిఫ్ట్ని ఎంతైతే ఇక్కడ పవర్ అవసరం అవుతుందో, ఈ లిఫ్ట్ యొక్క మాస్ ఎంత ఉంటుందో దాన్ని పైకి లాగడానికి కావాల్సిన ఫోర్స్ మాత్రమే ఇక్కడ మోటార్ డెవలప్ చేస్తే సరిపోతుంది. అవునా? సో ఇప్పుడు ఇది ఒక కరెంట్ I1ని తీసుకొని ఇక్కడ అంతే ఆ టార్క్ ఏదైతే ఉందో అంత డెవలప్ చేస్తుంది అనుకుందాం. T1 అనే టార్క్ డెవలప్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఈ T1 టార్కు ఈ ఖాళీ లిఫ్ట్ని పైకి లాగడానికి సరిపోతా ఉంది. ఇప్పుడు ఈ లిఫ్ట్లో ఒక 5 మంది వచ్చారు అనుకుందాం. ఒక 5 మంది మనుషులు లోపలికి వచ్చినప్పుడు ఏదైతే మోటారు కరెంట్ I1ని తీసుకొని T1ని డెవలప్ చేస్తుందో ఇదే టార్క్ని ఇక్కడ అప్లై చేసినట్లయితే ఈ 5 మందిని కూడా పైకి లాగడానికి సరిపోతుందా అనే క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం అనే ప్రశ్న వేసుకుంటే డెఫినెట్గా సరిపోదు. ఎందుకు? అంతకుముందుగా కరెంట్ ఏదైతే తీసుకుంటా ఉందో అది ఖాళీ లిఫ్ట్ని పైకి లాగడానికి మాత్రమే సరిపోయేది. ఇప్పుడు మరి 5 మంది వచ్చారు కదా అంటే ఏమని, ఈ లిఫ్ట్ యొక్క మాస్ పెరిగింది కదా, అప్పుడు మనం ఇక్కడ అప్లై చేసే ఫోర్స్ కూడా ఎక్కువగా ఉండాలి కదా. సంథింగ్ న్యూ T2 అనేది ఎక్కువ, దీనికంటే కూడా ఎక్కువ టార్క్ డెవలప్ చేస్తేనే దీన్ని పైకి లాగలుగుతాం. సో మరి ఆ T2ని డెవలప్ చేయడానికి పవర్ ఎవరు ఇస్తారు అంటే మోటార్ దానంతట అదే తయారు చేస్తుందా? చేయదు. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏం చెప్తుంది, పవర్ అనేది ఎవరు కూడా జనరేట్ చేయరు. ఇది ఆల్వేస్, అది ఎప్పుడు కూడా ప్రతిసారి ఏమవుతుందంటే ఒక ఫామ్లో నుంచి ఇంకొక ఫామ్లోకి మార్చడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మోటార్ కూడా అదే పని చేస్తుంది. ఎప్పుడైతే నీకు ఇక్కడ ఎక్స్ట్రా పవర్ కావాల్సి వస్తుందో ఆ ఎక్స్ట్రా పవర్ని ఎలక్ట్రికల్ ఫామ్ నుంచే మారుస్తుంది. అంటే ఏమని, ఇన్పుట్లో ఇది కరెంట్, ఎక్కువ కరెంట్ I2 అనే కరెంట్ తీసుకొని దానికి కరెస్పాండింగ్గా ఇక్కడ టార్క్ డెవలప్ అవ్వడం వల్ల ఇప్పుడు నీకు 5 మందిని కూడా లిఫ్ట్ పైకి లాగగలుగుతుంది. సో దీన్ని లోడింగ్ ఎఫెక్ట్ అంటారు. సో లోడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనము ఈ మెకానికల్ పవర్లో ఎక్కువ మంది పీపుల్ లిఫ్ట్లోకి చేరుతారో అంటే ఏమని, ఇక్కడ మనకి అపోజింగ్ టార్క్, ఇదేమో మోటార్ ఏమో ఇలా రొటేట్ అవుతుంది ఓకే అనుకుంటే, ఇక్కడ పీపుల్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమంటే దాన్ని అపోజ్ చేస్తుంది ఈ న్యాచురల్ మూమెంట్ని. అప్పుడు స్పీడ్ అనేది తగ్గిపోతుంది, స్పీడ్ తగ్గిపోతుంది. అర్థమవుతుందా? దీన్ని ఇంకొంచెం మనం డీటెయిల్గా అర్థం చేసుకోవాలి అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక మోటారు, జస్ట్ 1 సెకండ్. సో ఇప్పుడు ఒక మోటార్కి మనం కొంత పవర్ ఇచ్చినప్పుడు, PV1 అనే పవర్ ఇచ్చినప్పుడు ఇది మెకానికల్గా డెవలప్ అయింది. ఒక టార్క్ ఇంటూ స్పీడ్ ω1 తోటి రొటేట్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఈ షాఫ్ట్ మీద లోడ్ అనేది వేస్తామో, లోడ్ అంటే అర్థమైంది కదా, లిఫ్ట్లో లాగా అనమాట, ఎక్కువ పీపుల్ని డ్రైవ్ చేయాల్సి వస్తుందో అప్పుడు ఏమవుతుంది, ఈ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఈ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు? ఇది ఆపోజిట్లో యాక్ట్ చేస్తాను కదా. ఇంకో రకంగా అర్థం చేసుకోవాలంటే, మీరు ఇప్పుడు షుగర్ కేన్ మెషిన్, జ్యూస్ మెషిన్ ఉందనుకుందాం. షుగర్ కేన్ జ్యూస్ మెషిన్ తిరుగుతూ ఉంది ఒక కాన్స్టెంట్ స్పీడ్ తోటి, ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఓకే 10 revolutions per minute తిరుగుతుంది అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నేను చెరుకు గడలు పెట్టాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, చెరుకు గడలు పెట్టినప్పుడు ఏమవుతుంది, దీని స్పీడ్ న్యాచురల్గా తగ్గిపోతుంది కదా, ఎందుకంటే ఇది దీన్ని స్పీడ్ని అపోజ్ చేస్తాను కదా. సో దీన్నే మనము లోడింగ్ ఎఫెక్ట్ అంటాము, లేదా అపోజింగ్ టార్క్ అంటాము. ఈ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. బట్ నువ్వు ఈ 10 revolutions కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏదైతే ఈ మోటార్ ఉందో, దీన్ని డ్రైవ్ చేసే మోటార్ ఉందో, దీనికి మనం ఎక్కువ ఇన్పుట్ పవర్ ఇవ్వాలి. ఎక్కువ ఇన్పుట్ పవర్, ఎలక్ట్రికల్ పవర్ ఇచ్చి దీన్ని హయ్యర్ టార్క్ దగ్గర కానీ రొటేట్ చేస్తే సేమ్ స్పీడ్ మెయింటైన్ అవుతుంది. సో ఓవరాల్గా మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే, మోటార్కి ఎలక్ట్రిక్ పవర్ అనేది ఇన్పుట్, మెకానికల్ పవర్ అనేది అవుట్పుట్ ఉంటుంది. ఎప్పుడైతే దీని మీద మనం లోడ్ అనేది అప్లై చేస్తామో మోటార్ షాఫ్ట్లో, ఈ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో ఇది లోడింగ్ ఎఫెక్ట్. సో దీని తర్వాత ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు కామెంట్ రూపంలో అడగచ్చు. థ్యాంక్ యూ.